Hi, hello and welcome. Very, very good evening. Freedom Refined Sunflower Oil Big Celebrity Challenge. Co-powered by Goodnight Advanced Fast Card, Inwear Bathrooms you keep admiring, and fitness partner Ayurved Nutrigain. సో వీళ్ళు మామూలుగా పుల్లితెర మీద కనిపిస్తే ఓ సెన్సేషన్ క్రియేట్ చేస్తారు. ఆల్రెడీ వెనకాల సందులో దాంకుని ఉన్నారు. నేను చప్పట్లు కొట్టగానే వెంటనే వస్తారు. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. You're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling. బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ కి మీ అందరికి స్వాగతం. లహరి గారు, దీని గారు ఏదో సత్యాస్త్రం అయ్యో రాగానే తిట్టగల బాగోదు. సో సుధీర్ గారు అండ్ అలాగే మన అనుబంధం మాటలో చెప్పుకోలేదు, వద్దు మాటల వరకు చాలే. మహేశ్వరి గారు, నమస్తే ప్రదీప్ గారు, ఎలా ఉన్నారు? ఇన్ని గార్లు వర్కౌట్ అవ్వట్లేదు, మామూలుగా పిలుచుకున్నాం మనం. సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్, ఈ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ గురించి నేను తర్వాత చెప్తాను. ముందు మీ లైఫ్ లో మీ ఛాలెంజ్ల గురించి నాకు చెప్తే హ్యాపీగా షేర్ చేస్తాను. లేడీస్ ఫస్ట్, సీను లేడీస్ ఫస్ట్, సీను పక్కన వాళ్ళు అడగండి అని అంటున్నారు. ఎందుకు ఫీల్ అవుతావు? నాకు అన్ని ఛాలెంజ్లు చిన్నప్పుడు మామూలు చిన్న చిన్న ఛాలెంజ్లు ఉంటాయి కదా, ఎగ్జామ్ బాగా రాస్తానో, కాపీ బాగా కొడతానో, అటెండెన్స్ ఇంకోలో చెప్తానో, ఇలా ఛాలెంజ్ ఉంటాయి. అంటే ఎగ్జామ్ కాపింగ్ అవన్నీ కామనే. కాపీ కొట్టారా మీరు? ప్లీజ్ వద్దు. ఎప్పుడు కొట్టరండి బాబు, పాపం అలా అంటారు. టీచరు ఒకప్పుడు స్టూడెంటే. నేను కూడా అనుకోవాలి అలా వస్తుంది. సారీ సారీ సార్, భయమించదు, ఏమనుకో. మీ ముందు పంచులు వేయకూడదు కదా, వాడదాం. సో అలాంటి ఛాలెంజ్లు ఉన్నాయి మీ దగ్గర. అయితే తిను చిన్నప్పుడు కాదు కానీ కొంచెం పెద్దగానప్పుడు ఇంద్ర సినిమా వచ్చింది కదా, అప్పుడు గాల్లో ఇంద్ర స్టెప్ ఎలా? ఆ చిరంజీవి గారు మామూలుగా అలాగే సార్ ఆయన. గాలి లేదు ఇక్కడ. గాలి ఎక్కడైనా ఉంటుంది అందుకే సార్, ఇంకా పీల్చుకోకుండా వేస్తానులే. సో మహేశ్వరి, మామూలుగా అంటే ఇప్పుడు కాదు, మామూలు ఛాలెంజ్లు ఉంటాయి కదా చిన్నప్పుడు, వాళ్ళు రాసిన లెటర్ మీరు నొక్కేయడం అలాంటివి ఏం చేయలేదు నేను. రిపోర్ట్ కార్డు మీద సంతకాలు పెట్టడం. ఓకే, నేను మంచి స్టూడెంట్. ఓకే, స్కూల్లో ర్యాంక్స్ వైజ్ ఛాలెంజింగ్ ఉంటుంది. ఫస్ట్ సెకండ్ ర్యాంకర్స్ కాబట్టి వెనక నుంచి నో, ఫస్ట్ టాప్ నుంచి ఫస్ట్ సెకండ్ ర్యాంకర్స్ టాప్ కాబట్టి. నుంచి ఫస్ట్ సెకండ్. అవును, రోల్ నెంబర్ బట్టి ర్యాంక్ వస్తూ ఉండేది నా క్లాస్ కి. లేదు, నేను మంచి చదివేదాన్ని. సో ఒకవేళ నేను ఎప్పుడైనా సెకండ్ వస్తే నేను నెక్స్ట్ టైం కి ఛాలెంజ్ చేసేదాన్ని అనమాట. నేను నెక్స్ట్ ఎగ్జామ్స్ లో నేనే ఫస్ట్ వస్తాను అనేసి, అలా బాగా చదివేదాన్ని నేను. దట్ వాస్ మై ఛాలెంజ్. మీరు ఎప్పుడైనా ఒంగోలా టిక్కీలోనా ఇలా దాంట్లో ఆడారా? అలాదా, అసలు ఈ షోలో ఉంటాయి అలాంటివి, వెరైటీగా ఉంటుంది. ఓకే, సుధీర్. 10th లోని ఒక అమ్మాయిని చూపించి అమ్మాయిని పడేయాలి అని చెప్పని అన్నారు. 2 days టైం అడిగాను, హాఫ్ డేలో పడేసాను అమ్మాయిని. మార్నింగ్ నేను ట్రై చేస్తే మధ్యాహ్నానికి షీ ప్రపోజ్ మీ బ్యాక్. నేను ఇలాంటి ఛాలెంజ్ మాకు కూడా ఇచ్చారన్నమాట. నాకు కూడా ఆ అమ్మాయిని పడేయాలి గ్యారంటీ అన్నారు. నాకేం తెలుసు, కాలర్ టెంపరేచర్ కింద పడేశారు. 3 రోజులు సస్పెండ్ చేశారు నన్ను. మీకు అసలు కడుపు అన్నం తింటారు, బిర్యానీ తింటున్నారా? వెరీ వెల్ డన్. ఏది పడితే అది మాట్లాడతారు. 3 లెవెల్స్ ఉంటాయి ఇందులో, ఈచ్ లెవెల్ గురించి చెప్తారు వాళ్ళు. కాదు, ఎవరినో తిడుతున్నారు మీరు. ఆటో రాంప్రసాద్ గారిని, ఆటో పంచులు ఇదిగో మీకు ₹1,00,000 ఇస్తాను. ఇప్పుడు చెప్పండి, ఈ షోలో మళ్ళీ నన్ను తిడతారా? దాకా డాన్స్ చేశారు. హలో, ఇదిగో పని చేస్తే ఎవరు వేయాలి? నువ్వేయాలి. ఎవరు పడాలి? ఏం పడాలి? అది అలాగే ఫాలో అయిపోండి. ఈ షో అంతా ₹1,00,000 ఇచ్చారు, నలుగురు కలిసి జాగ్రత్త ఖర్చు పెట్టుకోండి. ఓకే, అలాగే. ఓకే, ఉదర్ పూచ్ మూలకమండి. ఓకే, సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో 3 లెవెల్స్ ఉంటాయి. మీకు ₹1,00,000 ఇచ్చాను నేను. ఫస్ట్ లెవెల్ లో 10,000 ఛాలెంజ్ చేస్తారు.
ఇక్కడ ఉన్న టాలెంట్ మీద నేను ముందే ఒక స్టేట్మెంట్ ఇస్తాను. ఆ స్టేట్మెంట్ కనుక మీరు నమ్ముతుంటే ఎస్ మీద అండ్ నో మీద రెండింటి మీద ఛాలెంజ్ చేయొచ్చు. 10,000 డివైడ్ చేసుకో. కరెక్ట్ ఆన్సర్ ఇస్తే ఇంటూ 2 టైమ్స్ ఇస్తాను నేను. రాంగ్ అయితే పోతుంది. మీరు గెలుచుకున్న మొత్తం అమౌంట్ ని హిండ్వేర్ లాంచ్ లో మీకు అందజేస్తాను. సో 1,00,000 రూపాయలని ఎన్ని లక్షలు చేస్తారు అనేది మీ చేతిలో ఉంది. నన్ను నమ్ముకోండి, ఉన్నది అమ్ముకోండి. చిన్నప్పుడు బుడగలు బాగానే ఊదేవాళ్ళ. అవును, బెలూన్స్. నలుగురు చేతికి బుడగలు ఇచ్చారు కాబట్టి ఓసారి ఊస్తే హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అది లేదా ఎయిర్ మిషన్. ఒబామా గారికి ముక్కులో జలుబు చేసిందని బయటకు వెళ్ళింది. పోదంటారా? మర్చిపోయింది చెప్పడం అసలు విషయం. ఇప్పుడు నోట్తో ఊదారు కదా బుడగలు, ఇంకేం చేయాలి ఇప్పుడు? నోరు కాకుండా ఏం వాడాలి ఇంకా? టేస్ట్ వచ్చింది వాడవే, అది ఓదాలి అంతే. ఇగో అర్థమైంది మాకు. ఓకే, ట్రై చేస్తాం. ముక్కు అంటే గాలి వస్తుంది కాబట్టి ఊదారు, బాగుంది. ముక్కులు అందరూ ఎర్రగయ్యే, మేకప్లు పోయి పర్లేదు. సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఇక్కడ రాబోయే ఒక వ్యక్తి 180 సెకండ్లలో ఈ బెలూన్ ఏదైతే నేను చేత పట్టినానో ఇలాంటి బెలూన్స్ ని నోటుతో కాదు, ముక్కుతో కాదు, చెవుతో ఊతాడు ఈ బుడగలు. ఇది మీరు నమ్ముతుంటే ఎస్ మీద ఎక్కువ పెట్టుకోండి, నమ్మకపోతే నో మీద ఎక్కువ పెట్టుకోండి. కానీ ఎస్ మీద నో మీద 10,000ని పంచుకొని పెట్టుకోండి. టేక్ ఆల్ యువర్ ఫ్రీడమ్. మీకు బీభత్సమైన టైం ఇస్తున్నాను నేను. 10 సెకండ్స్ టైం తీసుకోండి. ఎస్ మీద 8. ఇప్పుడు challenge. ఎస్ మీద 8. ఎస్ మీద 8, నో మీద 2. ఓకే, ఫైనల్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో ఫస్ట్ లెవెల్లో ఫస్ట్ టాస్క్ కి వీళ్ళు 8,000 ఛాలెంజ్ చేశారు ఎస్ అని. కొంచెం నమ్మక 2,000 చేశారు నో మీద. కరెక్ట్ అయితే 16,000 వస్తుంది, రాంగ్ అయితే 4,000 వస్తుంది. ఓకే, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ చంద్ పాషా. ఓకే, సో మీకు 180 సెకండ్స్ టైం ఉంది. మీకు లేదు, మీరు ఆరామ్సే మీరు పని కానివ్వండి. మాకు వాళ్ళకు ఛాలెంజ్ ఉంది అంతే. సో మీకు నాకు సంబంధం లేదు, మీ టాలెంట్ మీ ఇష్టం. సో మీకు నేను చెప్పినట్టు ఆ 180 సెకండ్స్ టైమర్ స్టార్ట్ అవబోతోంది. హియర్ వి గో. ఫాస్ట్ గా టైమర్ ఆన్. Oh my God! Amazing, amazing. Come on, come on, come on, Maya.
చాలా క్లారిటీగా 180 సెకండ్స్. కంగ్రాచులేషన్, సూపర్, వండర్ఫుల్ టాలెంట్. నాకు తెలిసి వన్ ఆఫ్ ద మోస్ట్ స్పెషల్ టాలెంట్ ఇది. మామూలుగా. అమేజింగ్ టాలెంట్. సూపర్ సూపర్ సార్. మా దగ్గర కూడా ఒక స్పెషల్ టాలెంట్ ఉంది సార్. వచ్చినా రాకపోయినా అద్భుతమైన డాన్స్ చేస్తాం మేము అందరం. సో మీరు వెళ్ళిపోయేటప్పుడు మా వాళ్ళతో కూడా ఒక 2 స్టెప్లు వేస్తే మేము హ్యాపీ. కంపల్సరీగా. ఓకే ఓకే, లెట్స్ గో ఫర్, కమ్ ఆన్. సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. హియర్ వి గో. సో ఫస్ట్ లెవెల్ కదా, అలా ఈజీగా అనిపిస్తుంది, బట్ సెకండ్ లెవెల్లో కొంచెం తారుమారు అవుతుంది. బట్ అయినా సరే నేను ఇచ్చే స్టేట్మెంట్ వినండి. సెకండ్ లెవెల్లో ఫస్ట్ ఛాలెంజ్ ఇది. ఎస్ ఆర్ నో, ఏదో ఒకటే పెట్టాలి. 20,000 ఛాలెంజ్ చేస్తారు మీరు, రైట్? కరెక్ట్ అయితే 60,000 మీకు వస్తుంది. నేను ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, 120 సెకండ్లలో మోచేత్తో కానీ, మోకాల్తో కానీ, తలతో కానీ వాడి 20 కొబ్బరి బోండాల్ని పగలగొడతాడు. కొబ్బరి కాయలు కాదు, కొబ్బరి బోండం. ఓకే, గుడ్ నైట్ ఫాస్ట్ కార్డ్, టైమర్ ఆన్. Yes. Yes, we'll go with this. Yes. 20,000. ఓకే, బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో సెకండ్ లెవెల్ ఫస్ట్ ఛాలెంజ్ 20,000 ఛాలెంజ్ చేస్తున్నారు. నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఎస్ అని. మనం వెళ్ళి పాల్గొంటేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, అతన్ని ఇక్కడికే పిలుద్దాం. ఓకే, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ కేశవ్ స్వైన్. అదే గెటప్ అదిరింది. సూపర్. షారుఖ్ ఖాన్ కి తెలిస్తే 3 days ఏడుస్తాడు బాత్రూమ్ లోకి వెళ్ళి. అవును. చాలా అద్భుతంగా కుదిరింది. సర్జీ, మోచే, మోకాల్ అండ్ తల్కాయ్ ఆల్ యూజ్ అండ్ కొబ్బరిబొండం బ్రేక్. సో గుడ్ నైట్ ఫాస్ట్ కార్డ్, టైమర్ ఆన్.
సూపర్. మీరిద్దరు లైవ్ చూశారు, మీరు కూడా కొట్టి ట్రై చేశారు. 120 సెకండ్స్ అని చెప్పాను, 20 కొబ్బరి బొండాలు అని చెప్పాను. ఇందులో అన్ని పగిలే లేదో ఒకసారి చెక్ చేస్తే 20 పగిలినట్టే. ఓకే, ఇంతకీ 20 కొబ్బరి బొండాలు ఉన్నాయో లేదో లెక్క చెప్పండి. నేను కౌంట్ చేశాను. ఫస్ట్ ఒక్కొక్కటి ఓపెన్ చేసి అది పగలలే. అన్నిట్లో కొట్టిన వెంటనే నీళ్ళు వచ్చాయి, మేము చూసాం. అన్నిట్లో వచ్చాయా? ఇగో నీళ్ళు పడితే కొట్టినట్టే కదా, ఇగో నీళ్ళు ఓకే ఓకే పడుతున్నాయి. ఓకే ఓకే. ముందు కొబ్బరి బొండాలు చూద్దాం. 1 2 3 4 5 6 18, 19, 20, 21. Oh my God! 21. क्या कहते हैं आप? भैंस है ना। भैंस बोले तो? भाजी भाजी अच्छा, भाजी है. सुबह 1 किलो खाते हैं। 1 కిలో ఏడకపోతుంది సార్ అంతా. ఇవన్నీ ఒక ఎత్తు, ఈయన ఓపెనింగ్ లో చేసిన లుంగి డాన్స్ ఒక ఎత్తు. సూపర్. ఇది మామూలు రభస కాదు ఆ స్టెప్. నాకు తెలిసి నేను ఒక్కడే నేర్చుకున్నాను అది. మీరందరూ ఎందుకు బతకాలి? మీరు కూడా నేర్చుకోవాలి సార్. ఓ లుంగి స్టెప్ హే నా, ఓ డాన్స్ ఇంకో भी सिखाओ. ఈ లుంగికి నేను వంగి దండం పెడతాను. కాదు, నా టెన్షన్ ఏంటంటే లుంగి డాన్స్ అనగానే టీఆర్పీ పెరిగిపోతే నా భయం. అలాంటివే వద్దు సార్. వండర్ఫుల్, సూపర్ టాలెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. ఇప్పుడు కొబ్బరి బొండం పగలడం అంటే నేను చూపిస్తాను. కానీ ఒక్క నిమిషం, వాటర్ లేని కాయని ఇప్పుడు చూసా. వెరీ వెల్ డన్, సూపర్. సో కొబ్బరి బొండం పగలడం అంటే ఇలా పగలాలి, అలా శాంపుల్ కి పగిలినట్టు కాకుండా. సో నేను ఇచ్చిన స్టేట్మెంట్ మీరు నమ్మారు, 20,000 ఛాలెంజ్ చేశారు. బట్ 20,000 పోయాయి. అంటే మేము ఛాలెంజ్ కరెక్టే చేసాం, మీరే మాకు రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. నా స్టేట్మెంట్ మీరు నమ్మితేనే డబ్బులు పెట్టండి అన్నాను. ఎస్, నమ్మేమని 20,000 పెట్టారు మీరు. అంటే మాకు తెలియదు అండి, పగలడం అంటే 2 మొక్కలు అవ్వాలి తెలియదు. తెలీదు, ఇదే పాపం అమాయకులు మీరు. నెక్స్ట్ లెవెల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే, 20,000 పాయా మీ అకౌంట్ లో వచ్చి. వెరీ వెల్ డన్, సూపర్, వెల్ ప్లేడ్. 20,000 పోగొట్టుకున్నారు. మోసం చేసావు. మోసం చేయలేదు. అసలు నా స్టేట్మెంటే మీరే సరిగ్గా వినలేదు. కానీ ఈసారి జాగ్రత్తగా వింటారన్న చిన్న ఆశతో సెకండ్ లెవెల్లో సెకండ్ ఛాలెంజ్ ఇది. ఈసారి కూడా 20,000 ఛాలెంజ్ చేస్తారు మీరు. ప్రదీప్, ఇందాక మేము ఎందుకు విన్ అవ్వలేదు తెలుసా? నేను క్లూ అడగలేదు, నువ్వు కన్ను కొట్టలేదు. ఈసారి 2 కళ్ళు కొట్టాము. నా స్టేట్మెంట్ వినండి, ముందు మీకే అర్థమైపోతుంది. ఇక్కడ రాబోతున్న ఒక వ్యక్తి 2 ఎస్కేప్ యాక్ట్స్ చేస్తాడు. అందులో ఒకటి మన గేట్ పైన ఊసలు పెడతారు కదా షార్ప్ గా ఉండడానికి, స్పైక్స్. అలాంటి ఒక ప్లాంక్ మీద రాడ్ ఉంటుంది, దాని మీద నుంచుంటాడు. నుంచుని బాడీకి జాకెట్ వేసి లాక్ చేస్తాడు అండ్ మంట అంటిస్తాడు. విత్ ఇన్ సెకండ్స్ లో అందులోంచి బయటకు వచ్చేస్తాడు. ఓకే, అండ్ ఇది కాకుండా లాక్ చేసి సంఖ్యలు కావాల్సి వస్తే తాళం కూడా మీకు ఇస్తాను. ఆ సంఖ్యల్లోంచి 10 సెకండ్స్ లో సంఖ్యలు తీసేస్తాడు. ఈ 2 తను చేస్తాడు. వెరీ డేంజరస్ ఎస్కేప్ యాక్ట్ ఇది. ఇప్పటివరకు ఇండియాలో ఎక్కడ ఎవరు ట్రై చేయింది. ఆయన బాబోయ్ చెమటలు పట్టే అంత డిస్కషన్ పెట్టాడు ఆయన. ఏంటమ్మా? ఓకే, లాస్ట్ టైము నా స్టేట్మెంట్ విన్నారు, గట్టిగా థమ్స్అప్లు పైకెత్తి ఎస్ ఎస్ అన్నారు. ఈసారి కూడా 2 యాక్ట్స్ అతను చేస్తాడు అంటున్నారు. ఎస్, ఒకటి 10 సెకండ్లు, ఒకటి 60 సెకండ్లు. ఎస్. బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో సెకండ్ లెవెల్లో సెకండ్ ఛాలెంజ్ కి ఇక్కడ వచ్చే వ్యక్తి ఆ 2 టాస్కులు చేయగలడు అంటున్నారు వాళ్ళు. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ డేవిడ్. Hi, David. Hi, I'm David. Srini, would you mind helping me out? Nina. Go. Yeah, and Lahari, how about you? Okay. Come on up. Give them a round of applause, ladies and gentlemen.
married recently to her? But no work. Oh no. No, not her. He's saying that he already have lifelong handcuffs. Don't worry, I'll teach you how to get out of these. So it's all right. All right, what we have here is a regulation pair of police handcuffs. Okay. The key goes into the keyhole, and that's twisted, and that actually releases the cuff, just like that. All right. Now you're going to lock these. Give me your hand there. You're going to place that on your wrist. Key matram jartanu baba. The other one, Lehevi, if you would be so kind. Oh, my hand. Yes. ఇప్పుడు కీ పోయినా పర్లేదు కదా. సీను నాకుంది పర్వా. పడండి బయట. Right out. And right now we can take a picture and send it to your wife. There you can have a seat and you can leave the handcuffs on him. So what you're going to do is to lock the cuff onto my wrist. Okay. Just like that. Yeah, I'll do it, Turn I'll the do it. key. You know how to do that. Okay. ఇది ఎవరికి వస్తుంది మీకేనా? You've done this before. No experience. No experience. No experience. And you said you were recently married. Still no experience. అది వేరు. experience. All right, that goes on there, and you can lock that nice and tight, and keep the key with you. కీ All right, you can చూపించు. take that. Make sure కెమెరా it's nice కీ and tight. చూపించి You జేబులో can pull that. It doesn't. My hand it does not slip through. Lock this. It does not slip ఈ through. కీని ఇప్పుడు నా జోబులో Yeah, keep the key with you in case I can't get out. I'll need the help of the key. కేసులు ఉంటేనే వేస్తారండి బాబు. Give them both a round of applause, ladies and gentlemen, and you can please make your way back to the podium. ఓకే, సో ఇప్పుడు హ్యాండ్ కప్స్ అయితే వచ్చేసాయి. 10 seconds టైంలో ఆయన అందులోంచి బయటకు వస్తుంది. టైమర్ ఆన్. Come on, David. Come on. Here we go. Do you have any duplicate key? If you have a duplicate key, you have the key with you. Yeah. See how long it takes just to open one of the cups. ఓకే, సో 10 seconds లో హ్యాండ్ కప్స్ లోంచి బయటికి వస్తాడు అని నేను చెప్పాను. అండ్ ఎస్, ఆయన వచ్చేసాడు. నేను ఇచ్చిన ఒక స్టేట్మెంట్ లో సగం రైట్ వెళ్ళింది, మిగతా సగం కూడా కరెక్ట్ వెళ్తేనే ఇది కూడా రైట్ వెళ్ళినట్టు. Okay, yeah. మిగతాది కనుక పోతే మొత్తం పోయినట్టు. He'll do it. I know. రైట్? Yes. సో ఈసారి ఫైర్ కాబట్టి లెట్స్ సీ. సో ఇప్పుడు సెకండ్ యాక్ట్ కి సిద్ధంగా ఉన్నాడు ఆయన. లెట్స్ గో ఫర్ ఇట్. Yay! All right, what I'm going to present right now is a straitjacket escape. Now, a straitjacket is a restraining device which was created to hold people who are criminally insane. Exactly why they're putting me in a straitjacket. And for a closer view of this act, I'd like to invite on stage Sudhir and Maheshwari. Give them both a round of applause. Could we have the two of you up on stage, please? I'd like you to examine the spikes. We have a hammer here. You could actually knock on the spikes, make sure they're solid. They're not Yeah. rubber spikes. Yeah, they are solid. So in case during the act I fall on the spikes, this is what's going to happen. Oh my God. Wait. Let's get rid of that. And right now I'd like to introduce you to the straitjacket. Ladies and gentlemen, once I am on top of those two pedestals and I'm struggling to get out, in case I fall, I'm going to end up like the melon. So, here we go.
come on, man. Last 20 seconds. అరవై సెకండ్లు అంటే నిమిషం టైం ఇచ్చాం. నిమిషంలో ఈ వ్యక్తి అంతకంటే ఫాస్ట్ గా వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ యాక్ట్ ఇది. Superb, David. Thank you so much. Awesome, man. Thank you. ఒకటే మేము చెప్పదలుచుకుంది, ఈజ్ వండర్ఫుల్ టాలెంటెడ్ పర్సన్ అండ్ ఎన్నో ఏళ్ల ప్రాక్టీస్ అండ్ మంచి ట్రైనింగ్ వల్ల ఈ యాక్ట్ చేయగలిగాడు. సో దయచేసి ఎవరు ఇంట్లో వీటిని ప్రయత్నించొద్దు. You did a great Don't job, try man. this at home. Thank you so much, Pradeep. Thank you for having me on the show again. Thank you so much. So guys, that was David and thank you, man. Thank you so Thank much. you so much. Thanks a Thank lot. you. Thank you, David. ఓకే, సో నేను ఇచ్చిన స్టేట్మెంట్ మొత్తానికి ఎస్ చెప్పారు. 10 సెకండ్లో హ్యాండ్ కప్స్ అండ్ 60 సెకండ్ లోపల జాకెట్ లోంచి బయటికి రావడం. Exactly. కంగ్రాచులేషన్స్, యూ వన్ 60,000 రూపీస్. సో మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో సెకండ్ లెవెల్ అయిపోయింది. ఇక మిగిలింది ఫైనల్ లెవెల్. ఇప్పటి వరకు మీరు గెలుచుకునే అమౌంట్ 1,46,000. ఓకే, సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో లాస్ట్ లెవెల్ ఇది. మీ దగ్గర 1,46,000 రూపీస్ ఉన్నాయి. సో వీటిని మొత్తం మీరు ఛాలెంజ్ చేయొచ్చు విడివిడిగా. ఈచ్ స్టేట్మెంట్ మీద మినిమం 40,000. దాన్ని మించి మీ ఇష్టం. ఏ ఒక్క స్టేట్మెంట్ అయినా మీరు కరెక్ట్ అని ప్రూవ్ అయితే ఇంటూ 5 టైమ్స్ ఇస్తాను. సో నేను 3 స్టేట్మెంట్లు ఇస్తాను. ముందు 3 స్టేట్మెంట్లు వినండి. దాని తర్వాత ఏ స్టేట్మెంట్కి ఎంత ఛాలెంజ్ చేసుకోవచ్చు, ఎస్సా నోవా మీ ఇష్టం. రైట్? ఓకే. సో మామూలుగా సాధారణంగా ఇండియాలో డిఫరెంట్ ట్రెడిషన్స్ ఉన్నాయి, డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఆర్ట్స్ ఉన్నాయి. రైట్? అలాగే మన ఇండియాలో ఎప్పటికీ నడుస్తున్న ట్రెడిషన్ మాల్కమ్ ఆర్ట్. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఈ ఆర్ట్లో నేను 3 స్టేట్మెంట్లు ఇస్తాను. జాగ్రత్తగా వినండి. ఇక్కడికి ఒక గ్రూప్ వస్తారు. ఈ గ్రూప్లో యాక్ట్ నెంబర్ 1 180 సెకండ్లు అంటే 3 నిమిషాల పాటు వాళ్ళ యాక్ట్ నడుస్తూ ఉంటుంది. ఇందులో వాళ్ళ గ్రూప్ లోంచి ఎవరో ఒకళ్ళు ఆ మాల్కమ్ పోల్ మీద ఉంటారు కంపల్సరీ, గాల్లో, వితౌట్ హ్యాండ్స్ సపోర్ట్. స్టేట్మెంట్ నెంబర్ 2 చేతులు సపోర్ట్ లేకుండా వీళ్ళందరూ కలిసి ఒక ఫార్మేషన్ చేస్తారు. స్టేట్మెంట్ నెంబర్ 3 లాస్ట్ వన్ ఫైర్, నిప్పుతో ఫార్మేషన్ చేసి ఈ ఎంటైర్ గ్రూప్ ఏదైతే ఉందో ఈ గ్రూప్ మొత్తం రొటేట్ అవుతుంది. టేక్ ఏ టైమ్, ఇట్స్ ఆల్ యువర్ ఫ్రీడమ్. బాగా ఆలోచించండి. We'll go for yes, 40 Go for challenge. Yes. Yes. Hello. సో మా సెలబ్రిటీస్ లాస్ట్ లెవెల్లో ఇచ్చిన 3 స్టేట్మెంట్స్. సో 3 ఎస్ చెప్పారు కాబట్టి ఇందులో ఏది మిస్ అవుతుంది, ఏది ఎస్ అవుద్ది, ఏది నో అవుద్ది వాళ్ళని పిలుద్దాం. వాళ్ళు యాక్ట్ చేశాక మీకే అర్థమైపోద్ది. Okay. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ జవహర్ మాల్కమ్ గ్రూప్.
సూపర్ టాలెంట్, వండర్ఫుల్ ఆర్ట్, అండ్ నాకు తెలిసి ఎన్నో ఏళ్ల ప్రాక్టీస్ అండ్ డెడికేషన్ వల్లే ఇలాంటి వండర్ఫుల్ ఆర్ట్ ని మన ముందు తీసుకురాగలుగుతారు వీళ్ళు. సో ఫస్ట్లీ హెడ్స్ ఆఫ్, వండర్ఫుల్, సూపర్. Hats off, guys. మధ్యప్రదేశ్ నుంచి మన కోసం హైదరాబాద్ వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్, థ్యాంక్ యూ. బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో ద లాస్ట్ అండ్ ఫైనల్ ఛాలెంజ్ ఇది. మనం 3 స్టేట్మెంట్లు మాట్లాడుకున్నాం. అవును, అన్ని మర్చిపోయింది తెలుసా? అన్ని మర్చిపోతాం, అన్ని మర్చిపోయాయి. వాళ్ళ టాలెంట్ అలా ఉంటుంది, అందుకే అలా తీసుకొచ్చాం. సో నేను ఇచ్చిన 3 స్టేట్మెంట్ లో వీళ్ళు ఒకే ఒక స్టేట్మెంట్ కరెక్ట్ గా మనం అనుకున్నట్టు చేశారు. లాస్ట్ ఓన్లీ ఫైర్ యాక్ట్ ఒకటే మీరు చెప్పింది ఎస్, వాళ్ళు చేశారు. సో 45,000 ఇంటూ 5 2,25,000 రూపీస్ గెలుచుకున్నారు మీరు. కానీ మీరు ఈ డబ్బులు గెలుచుకోవాలి అంటే అండ్ దానితో పాటు నేను ఇచ్చే ఒక బోనస్ ప్రైజ్ కూడా ఉంటుంది. ఈ అమౌంట్ ఇంకో బంపర్ ఆఫర్ అమౌంట్ మీరు ఏ ఆట ఆడకుండా డైరెక్ట్ గా నేను ఇవ్వాలి అంటే సుధీర్ అండ్ శ్రీను ప్లీజ్. $2,25,000తో పాటు ఎక్స్ట్రా బంపర్ ప్రైజ్ గెలుచుకోవాలి అంటే మీరిద్దరు పోల్ డాన్స్ చేయాలి. వావ్, Pole dancer. వాళ్ళిద్దరు ఒప్పుకుంటారుగా? yes we are ready. Ready. Come on, music, music. Sorry, sorry, putoli lakha. Sorry, sorry, putoli lakha. Tak diya rendi akha. Tak diya rendi akha. Main teri dasta apni ve. Chand karta hu tarifa. Baby dal masale di. Baby dal masale di. Baby dal masale di. Baby dal masale di. Ye duniya pittal di. Ye duniya pittal di. चमका चमका मेरिया मैं चम चम करके चमका लावा झंडू बाम जी नच दे पैजन थमका चमका चमका मेरिया मैं चम चम करके चमका लावा झंडू बाम जी नच दे पैजन थमका मेरे ही चर्चे मेरिया ही कल्ला जग सारा करदा नी बार बार वे ये दुनिया पित्तल दी ये दुनिया पित्तल दी ये दुनिया पित्तल दी बेबी डाल मसाले दी बेबी डाल मसाले दी बेबी डाल मसाले दी बेबी डाल मसाले दी ఆ బంపర్ క్యాష్ ప్రైజ్ ఏదైతే మీరు గెలుచుకుంటున్నారో అని నేను అన్నానో అది కూడా మీరు నమ్మారు కాబట్టి అలాంటివే ఉండవు మా షోలో. మీరు గెలుచుకున్న 2,25,000 రూపీస్ ఇండివేర్ లాంజ్ లో మీకు అందజేస్తాను, రండి. ఓకే, సో కంగ్రాచులేషన్స్, ఈ షోలో మీరు గెలుచుకున్న 2,25,000 రూపీస్. వెరీ గుడ్, వెరీ వెల్ ప్లేడ్. ఏంటిది? ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఆటోగ్రాఫ్ దానికి ఓకే, అండ్ మీ నలుగురు ఇవాళ మా షోకి వచ్చారు, చాలా చాలా థ్యాంక్స్. అండ్ సూపర్ ఫన్, సూపర్ ఎంటర్టైన్మెంట్ అందించినందుకు థ్యాంక్ యూ. ఇలాగే ఈ ఎంటర్టైన్మెంట్ ని ఇలాగే కొనసాగిస్తూ మీరు కూడా సూపర్ షోస్ చేస్తూ అందరిని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటూ పోల్ డాన్స్ పోల్ డాన్స్ చేస్తూ అంత దారుణమైనవి. మరో వీక్ మరో సూపర్ సెలబ్రిటీ గ్యాంగ్ తో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ప్రదీప్, గుడ్ నైట్, థ్యాంక్ యూ.